హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు బ్లెక్స్‌పర్ట్స్. ఫ్రెండ్స్ మీరు గనుక రీసెంట్‌గా చూసుకున్నట్లయితే గనుక సోషల్ మీడియాలో అండ్ అలానే యూట్యూబ్‌లో చూసుకున్నట్లయితే చాలా ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుందనమాట. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ గురించి. హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్‌లో ఇంజ్యూరీ అయ్యాడు కదా! సో, అతను ఇంకా ఇంజ్యూరీ నుండి కోలుకోలేదు. అండ్ అలానే ఐపీఎల్‌కి అలానే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కి కూడా అవైలబుల్‌గా ఉండడనేసి చాలామంది ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే వరల్డ్ కప్‌కి కూడా అయితే టీ20 వరల్డ్ కప్‌కి కూడా అవైలబుల్‌గా ఉండడనేసి చెప్తున్నారనమాట. సో, అదంతా నమ్మకండి. అదంతా ఫేక్ న్యూస్. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా అయితే చేయబోతున్నాడు 2024 ఐపీఎల్‌లో. సో, అంతేకాకుండా అతను ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయేటువంటి టీ20 సీరీస్‌కి అవైలబుల్‌గా ఉండేటువంటి అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారనమాట. సో, ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లోకి అయితే కమ్‌బ్యాక్ అయితే ఇస్తాడు. అండ్ అలానే నెక్స్ట్ జరగబోయేటటువంటి టీ20 వరల్డ్ కప్‌లకి కూడా అతనైతే ఎంట్రీ అయితే ఇస్తాడనమాట. సో, ముంబై ఇండియన్స్ వాళ్ళేమి అమాయకులైతే కాదు. హార్దిక్ పాండ్యా ఇంజ్యూరీ నుంచి రికవరీ కాకముందు అతన్ని ట్రేడ్ అయితే చేసుకొని కెప్టెన్‌గా అయితే చేయడానికి. సో, వాళ్ళు అన్నీ ముందుగా చూసుకొని హార్దిక్ పాండ్యాని అయితే ట్రేడ్ చేసుకొని అండ్ అలానే ఆ తర్వాత కెప్టెన్సీ కూడా అయితే ఇచ్చారనమాట. సో, ఇంకా మనం ఈ ఫేక్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటే గనక చాలా తెలుగు ఛానెల్స్ అయితే ఈ ఫేక్ న్యూస్ అయితే ఇస్తున్నాయన్నమాట. అది కూడా మోర్ దెన్ 100కి, 200కి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానెల్స్. సో, ఇదైతే చాలా బాధాకరమైనటువంటి విషయము. ఎందుకంటే ఇంత పెద్ద యూట్యూబర్సే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తుంటే ఇంకా చిన్న యూట్యూబర్స్ ఎందుకు చేయరు ఫ్రెండ్స్? సో, ఈ విషయం గురించి అయితే మనమందరం చాలా అలర్ట్‌గా అయితే ఉండాలి. సో, మీరైతే ఇటువంటి ఫేక్ న్యూస్‌ని అయితే నమ్మకండి. సో, మన ఛానెల్‌లో చూసుకున్నట్లయితే గనక ఏదైనా న్యూస్ ఉంటే సో, అది కన్ఫర్మ్ అయితేనే మనమైతే వీడియో అయితే చేస్తామనమాట. వీడియో చేసినాక అప్‌లోడ్ చేస్తాము. సో, మన ఛానెల్‌లో ఎటువంటి ఫేక్ న్యూస్ అయితే ఎప్పుడు పెట్టము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాల్టి వీడియో. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి చాలా యూట్యూబర్స్ అయితే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు. కాబట్టి వాళ్ళ వ్యూవర్స్ వచ్చేసి గందరగోళానికి గురవ్వడంతో నేనైతే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో, ఇదే అనమాట ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందనుకుంటే నచ్చితే గనుక ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి. అండ్ అలానే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు. అండ్ అలానే ఇటువంటి వీడియోస్ కోసం మీరైతే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే 500 సబ్స్క్రైబర్స్‌కి అయితే చాలా దగ్గరలో ఉన్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాలాంటి చిన్న యూట్యూబర్స్‌ని కూడా ఎంకరేజ్ చేస్తారనేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్.